వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలోనే భారీ లేఅవుట్గా ప్రచారం చేసిన విజయనగరం జిల్లా గులుకాలం జగనన్న కాలనీలోని స్థానికులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. అయితే మౌలిక సదుపాయాలు కల్పించలేకపోవడం కాలనీ వాసులకు కష్టాలు వెంటాడుతున్నాయి. తమ సమస్యలు తీర్చే నాదుడు ఎవరని వారంతా ప్రశ్నిస్తున్నారు. కాలనీలో నెలకొన్న అసౌకర్యాల నుంచి తమను కాపాడాలి అంటూ నిరసన గలం వినిపిస్తూ డిమాండ్ చేస్తున్నారు స్థానిక కాలనీ వాసులు. విజయనగరం రూరల్ మండలం గుంకాలాం లేఅవుట్లో గత ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీకి పెద్దపీట వేశారు. దీంతో లబ్ధిదారులకు పట్టాలు అందించి సుమారు 7,500 మంది లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశారు. దీంతో ఇక్కడ పైలన్ నిర్మించడంతో పెద్ద పట్టణమే తయారు కాబోతోందని లబ్ధిదారులందరూ ఆనందం వ్యక్తం చేశారు. అంతవరకు బాగానే ఉన్న ప్రస్తుతం మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు నిలిచిపోయినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. తాత్కాలిక రోడ్లు వేయడంతో ప్రస్తుత వర్షాలకు పాడైపోయి వాహనాలు దిగబడిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు లబ్ధిదారులు అక్కడ ఇల్లు కట్టుకోలేమని అంటూ ఉంటే అధికారులు ఒత్తిడి తెచ్చి మరీ పునాదులు వేయించి అప్పులు చేసి మరీ ఇల్లు నిర్మించుకున్నారు. అయితే కట్టుకున్న ఇళ్లకు వెళ్లేందుకు కూడా రహదారులు చిత్తైపోవడంతో నడవడానికి కూడా అనువుగా లేని దుస్థితి నెలకొందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాలనీలో సరిగా విద్యుత్ లేకపోవడంతో పలు ఇళ్లలో చోరీకి గురైన సందర్భాలను గుర్తు చేస్తున్నారు స్థానిక ప్రజలు. జగనన్న కాలనీ గుంకలం లేఅవుట్ విజయనగరం. జగనన్న కాలనీ గుంకలంకి వెళ్ళి 4.5 సంవత్సరాలు అవుతుంది సార్. 2 సంవత్సరాలు మాత్రమే అక్కడ వర్క్ అనేది చేశారు. 2.5 సంవత్సరాల నుంచి వర్క్ చేయటం లేదు. ఎందుకు అంటే రాజకీయ పార్టీలు మారటం వల్ల వర్క్ అయితే ఆఫ్ చేస్తారు సార్. కంప్లీట్గా వర్క్ ఆఫ్ చేయటం వల్ల మామూలుగా మేము బ్రతుకుతున్న 150 కుటుంబాలు అయితే అక్కడ నివాసం ఉంటున్నాం సార్. 150 కుటుంబాలకి కూడా ఎలాంటి మౌలిక సదుపాయాలు కూడా లేవు సార్. ఇంతకుముందు 300 కుటుంబాల వరకు అక్కడ దిగాము. దిగితే 300 కుటుంబాల్లో 150 కుటుంబాల వరకు ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్. పిల్లలకు స్కూలు, బస్సు కానీ, ఆటో కానీ, ఎలాంటి రోడ్డు సదుపాయం కానీ, కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, ఆరోగ్యపరంగా కానీ ఎలాంటి సదుపాయం కూడా లేక ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మిగతా 150 కుటుంబాలు కూడా సొంత ఇళ్ళు అప్పులు చేసుకొని కట్టి వదిలి వెళ్ళలేక ప్రాణాలకు తెగించి అక్కడ బ్రతుకుతున్నాం సార్. మా ప్రాణాలకు ఎలాంటి గ్యారంటీ కూడా లేదు. అయితే మేము గవర్నమెంట్ కోరుకుంటుంది ఒక్కటే, దయచేసి మాకు కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పించండి సార్. మేము పూర్తిగా రోడ్లు వేసేయండి, తారు రోడ్లు వేయండి అని అయితే అడగం. మట్టి రోడ్లైనా కాస్త వెళ్ళొచ్చే మార్గాలు తయారు చేయండి సార్. 2 సంవత్సరాలు నేను నుంచి నివసిస్తున్నాను ఊళ్ళోన. కానీ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందండి. రోడ్లు అయితే వెళ్ళడానికి అంటే గుండె గుబ్బేలు మంటుందండి, రావడానికి కూడాను గుండె గుబ్బేలు మంటుందండి. చాలా దారుణంగా ఎంతోమంది పడిపోయారండి. చాలామంది కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నారు. ఆ గుమ్ములుగా తయారైపోయి ఆ రోడ్లు తక్షణమే యాంచండి సార్. మీకు మేము రుణపడి ఉంటాము. మేమైతే రాజకీయాలు మమ్మల్ని ఇచ్చేయకండి. మా ప్రజలకి మేము వేసే ఓట్లు ఎవరైనా సరే అందరూ కూడాను గెలుస్తారు, చేస్తారు. కానీ ఏంటంటే ఈ ప్రభుత్వం వారికి విన్నపించుకున్నది ఏమనగా కరెంటు ప్రాబ్లం ఉంటుంది, హెల్త్ సంబంధించింది కూడా ప్రాబ్లం ఉందండి. పిల్లలతో ఇబ్బంది పడతాను. బయట ఊళ్ళు తీసుకొని వెళ్ళి టౌన్కి వెళ్ళాలంటే వెళ్ళి రావడానికి చాలా ఇబ్బందులు పడతాను. తర్వాత చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించాలంటే అక్కడ అంగన్వాడీ కూడాను చిన్నది పెట్టాలండి. తర్వాత కూడాను అలాగే ఈ లోటుపాట్లు ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని మేము మరీ కోరుకుంటున్నామండి. విజయనగరానికి సమీపంలో ఉన్న ఈ గుంకలాం వద్ద ఉన్న జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలనీ వాసులంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సమస్యలపై స్పందించకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కాలనీలో నెలకొన్న సమస్యలపై వారంతా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. రాకపోకలకు వీలుగా సీసీ రోడ్లు, కాలువలు నిర్మించాలని, వీధి దీపాలు అమర్చాలని, తాగునీటి బోర్లు వేయాలని, వైద్య సేవలు అందేలా ఆరోగ్య సబ్ సెంటర్ నెలకొల్పాలని డిమాండ్ చేశారు. తమ నిరసన గలం వినిపించి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కూడా చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే తమకు మౌలిక వసతులు కల్పించి కాలనీలో ఉన్నటువంటి సమస్యలను తీర్చాలి అని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జగనన్న కాలనీలోనే ఉంటున్నామండి. గుంకులంలోని 12,000 చిల్లర ఇల్లులు శాంక్షన్ చేశారు. ఇప్పటికి మేము 200 మంది దిగాము. అందులోని దిగిన కానించి అక్కడ పవర్ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లము, రోడ్డు ప్రాబ్లము, హెల్త్ ప్రాబ్లమ్స్,
ఒక హెల్త్ ప్రాబ్లం అంటే ఎవరికి ఏదైనా అయితే కనీసం ఒక అంబులెన్స్ కూడా మాకు అక్కడ అవైలబుల్గా లేదు. హెల్త్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువ ఉంది. అలాగనే దొంగతనాలు కూడా బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. అక్కడ ఉండడానికి మాత్రం ఏ సదుపాయం కూడా లేదు. ఏదో జగన్ గారు మాకు రోడ్లు ఇల్లులు శాంక్షన్ చేశారు కదా అని చెప్పేసి మేము సప్పో చేసుకొని ఉన్నదాని మీద కొంచెం ఎక్స్ట్రా చేసుకొని కట్టుకొని అక్కడ ఉందామని ప్రయత్నించుకొని ఈ ఊర్లోని ఉద్యోగాలు చేసుకుంటూ జగనన్న గారి కాలనీలోనే మేము ఉంటున్నాం. ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ కూడా లేదు. అది ఎన్ని ప్రాబ్లంలు, రోడ్లు లేవు, ఒక అవైలబిలిటీ లేదు, పవర్ ప్రాబ్లం ఉంది, కాలువలు లేవు, నీళ్లు సదుపాయం లేదు. అలాగని దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయి. లేకపోతే మాత్రం జగనన్న కాలనీలో నుంచి మళ్ళీ ఊరుల్లోకి వచ్చే అంత ఇది అందరూ